వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, నిన్న కార్తీక సోమవారం కదండి. కార్తీక సోమవారంతో కూడిన కార్తీక ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేశామండి. ఆ నెక్స్ట్ రోజు అంటే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీనారాయణకి మహా నైవేద్యంగా నేను ఏమేమి తయారు చేశాను, ఏమేమి వంటలు చేశానో మీకు చిన్న వ్లాగ్ రూపంలో షేర్ చేస్తానండి. అలాగే ఉసిరిక కొమ్మతోటి చక్కగా తులసి మొక్కలో ఈ విధంగా కూడా మేము పెట్టుకున్నాం అనమాట. ఇక మిగతా విషయాలు మనం ఈ వ్లాగ్ చూస్తూ మాట్లాడుకుందాం పదండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటలు చేయడం కోసం ఈ విధంగా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇక ఫస్ట్ ఈరోజు నేను ముద్దపప్పు రెసిపీ చేస్తున్నానండి. చూసారు కదా, కొంచెం నేను ఈ విధంగా కందిపప్పు కడిగేసిన తర్వాత పసుపు అలాగే సాల్ట్ ఈ విధంగా వేసి అన్నీ కూడా తగినంత వాటర్ పోసి ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. మీకు స్పెసిఫిక్గా క్లియర్గా మీకు ముద్దపప్పు రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. సో అది అక్కడికి అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వంకాయ కూర చేయాలనుకుంటున్నానండి. గుత్తి వంకాయ కూర ఈరోజు చేయాలనుకుంటున్నాను. చాలా శ్రేష్టమైనది గుత్తి వంకాయ కూర అని చెప్పొచ్చండి. మనకి నైవేద్యాలు కూడా మంచి రెసిపీ అనమాట ఇది. సో నైవేద్యాలకి తప్పనిసరిగా మనం వంకాయ చేసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, నేను ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే తగినంత హల్దీ పౌడర్ వేసుకుని ఈ విధంగా చూసారు కదా, అటు ఇటు మనం ఒక్కొక్క వంకాయని తీసుకుని 4 పార్ట్స్గా ఆ విధంగా కట్ చేసుకోవాలండి. దాని తర్వాత చూసారు కదా, ఈ విధంగా అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా అంతా మగ్గే విధంగా ఒక్కసారి మూత మధ్య మధ్యలో పెట్టుకుంటూ తీస్తూ కూడా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, తర్వాత వీటిని మనం స్టఫ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ విజిల్ కూడా నేను మధ్య మధ్యలో చెక్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి పప్పు రెసిపీ అయితే మాత్రం పప్పు చక్కగా తయారైపోయిందనమాట. ఇక నెక్స్ట్ పులుసు కోసం చాలా సింపుల్గా నేను ఈ విధంగా కొత్తిమీర, కరివేపాకు అలాగే వంకాయ ముక్కలు వేసేసి ఇక సాల్ట్ వేసానండి. చూసారు కదా, అంటే మనం రసం, చారు ఇలాంటివి పెట్టకూడదు అనమాట. సో పులుసు రూపంలో పెట్టాలి అని చెప్పేసి నైవేద్యానికి మనకి చార్లు, రసాలు ఇలాంటివి పెట్టకూడదండి. సో అందుకోసం నేను సింపుల్గా వంకాయలతోటి వంకాయ పులుసు చేస్తాను అనమాట. అలాగే తప్పనిసరిగా నైవేద్యం అయితే ఇది ఉండాలి కదండి. ఈరోజు మనకి క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీనారాయణకి చక్కగా ఈ విధంగా నేను నెయ్యి వేసి చూసారు కదా చక్కగా ప్రసాదం తయారు చేస్తున్నానండి. అందరికీ తెలిసిన రెసిపీయే, మీకు కావాలంటే నా ఛానల్లో ఉంది, ఇది కూడా చూడొచ్చు. అలాగే తగినంత వాటర్ పోసుకుంటూ ఈ విధంగా నేను రవ్వ కేసరి తయారు చేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ రవ్వ కేసరి కూడా ఏంటంటే నేను కొంచెం పాలు కూడా పోసి చేశాను అనమాట. ఇక్కడ రవ్వ కేసరి కూడా అయిపోయిందండి. అక్కడ ముద్దపప్పు రెసిపీ అయిపోయింది, ఒక పక్క పులుసు అయిపోయింది, వంకాయ పులుసు, అలాగే గుత్తి వంకాయ వేపుడు కూడా అయిపోయిందనమాట. చూసారు కదా, ఇది కూడా అయిపోయిందండి. ఇంకా దగ్గరగా చూసారు కదా. ఇప్పుడు కాస్త నేను పాలు కూడా పోసి ఒకసారి కలుపుతానండి. అంటే పాలు కూడా మనకి ఎక్కువ పట్టవండి. మ్యాక్సిమం మనకి అంతా కేసరి రెడీ అయిపోయిన తర్వాతనే ఈ విధంగా లాస్ట్లో కాస్త వేసి ఇంకా ఇలాచీ పౌడర్ అలాగే తర్వాత చూసారు కదా అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని షుగర్ కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. మీకు రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి, మీరు ఒకసారి అన్నీ చూడవచ్చు. అలాగే ఒక పక్క వంకాయ పులుసు కూడా అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం శనగపిండి కూడా కలిపి కొంచెం థిక్నెస్ కోసం పెట్టేశాను అనమాట. అలాగే గుత్తి వంకాయ, దీని మధ్యలో స్టఫింగ్ కోసం నేను పొడి తయారు చేసి పెట్టుకున్నానండి. ఇదివరకు నేను కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు చూపించాను చూడండి. సో మీరు ఆ రెసిపీ నా ఛానల్లో ఉంది చూడండి. సో అదే ఇక్కడ మనం యూస్ చేస్తాం అనమాట. అంటే మనం నైవేద్యాలప్పుడు వెల్లుల్లి, ఉల్లి మాత్రం వాడము, మిగతావన్నీ యాసిడ్స్గా వేసుకుంటాం. అలాగే ఇదేంటి అంటే ముద్దపప్పు. చూసారు కదా, పసుపు, ఉప్పు శుభ్రంగా వేసేసి మనం కుక్కర్ పెట్టేస్తాం. ఈ విధంగా అన్ని వంటలు తయారు చేసుకున్న తర్వాత చూసారు కదా, ఉసిరికాయల దీపం ఈ విధంగా నేను ఇక్కడ ఇంట్లోనే మన పూజా మందిరం ఉంటుంది కదండి, నేను అక్కడే పెట్టుకున్నానండి, మా పూజా మందిరం దగ్గరే. చూసారు కదా దీపాలు. ఎందుకు బయట అంటే తులసి మొక్క దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇక్కడ చాలా విపరీతంగా గాలి వస్తుందండి. సో అందుకోసం నేను ఈ విధంగా లోపలే చక్కగా పెట్టుకుని మొత్తం అన్నీ కూడా చక్కగా వెండి కంచెలో నేను అరేంజ్ చేసుకున్న ఆ నైవేద్యాలన్నీ కూడా చక్కగా నైవేద్యం పెట్టేశానండి. చూసారు కదా, అక్కడ వెండి కంచెల్లో ముఖ్యంగా అన్నీ వేసుకున్నాను అనమాట. శాస్త్రోత్తరంగా అన్నీ వేసుకుని తర్వాత మిగతా అన్నీ కూడా నైవేద్యం పెట్టుకుని మిగతా నేను తయారు చేసిన అన్ని పదార్థాలను కూడా పెట్టుకున్నాను. అలాగే అరటిపళ్ళు. సో అంతా కూడా చక్కగా ఈ విధంగా
పూజ నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉసిరిక కొమ్మ దగ్గర కూడా నేను కొంచెం పూజ చేసుకుని నీళ్లు పోసేసాను అనమాట. ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదండి, క్షీరాబ్ది ద్వాదశి రోజు చాలా చక్కగా ఈ విధంగా తులసి మొక్క అలాగే ఉసిరిక మొక్క రెండు కలిపితే మనకి లక్ష్మీనారాయణులు అనమాట. సో చక్కగా పూజ ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి ఈరోజు నేను. అలాగే ఈరోజు నైవేద్యాలు ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్య లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.